ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన బైరా దిలీప్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బొత్స సత్యనారాయణను తమ అభ్యర్థిగా ప్రకటించింది. త్వరలోనే రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇక మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం క్యాంపు రాజకీయాల కాక మొదలైంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించిన తర్వాత కూటమిలో అనేక చర్చలు జరిగాయి. సంఖ్యాబలం ఆధారంగా ఈ ఎన్నికల్లో పోటీకి సీనియర్లు సంశయించారు. అధిష్టానం సైతం నియోజకవర్గాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే పోటీ సంసిద్ధతపై ప్రకటన చేయాలని భావించింది. ఇందుకోసం 6 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. కూటమి ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బొత్స సత్యనారాయణను బలంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇటీవల కూటమి తరపున అనకాపల్లి ఎంపీ సీటు ఆశించి విస్తృత ప్రచారంలోకి వచ్చిన దిలీప్ పేరు తెరపైకి వచ్చింది. మొత్తం 838 మంది ఓటర్లు ఉండగా వీరిలో వైసీపీకి 598, కూటమికి 240 వరకు సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షానికి ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలలో పలువురు ఇప్పటికే అధికార పక్షానికి టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోటీపై టీడీపీ పునరాలోచనలో పడిందన్న ప్రచారం జరగడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే నామినేషన్లకు 2 రోజులు గడువు ఉండగా ఎన్నికల్లో పోటీ, అభ్యర్థి ఎంపిక విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, కూటమి అభ్యర్థిగా దిలీప్ బైరా ఫైనల్ అయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 460 కాగా కనీసం 500 ఓట్లు మద్దతు లభిస్తేనే ఈ ఎన్నికల్లో కంఫర్టబుల్ విన్నింగ్ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోటీకి సిద్ధమవడంపై వైసీపీ ఆరోపణలు మొదలుపెట్టింది. సంఖ్యాబలం లేకపోయినా ఎన్నికల బరిలోకి దిగడం అంటే ఖచ్చితంగా ప్రలోభాలకు గురి చేయడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయపెట్టే ప్రయత్నంలో భాగమేనని ఆరోపిస్తోంది. గతంలో 50 ఓట్లు తక్కువ ఉన్నప్పుడు న్యాయంగా తాము పోటీకి దూరంగా ఉన్నామని గుర్తు చేస్తున్నారు. ఇక మరోవైపు రాజకీయంగా ఎదుర్కోవడానికి ప్రతిపక్షం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. మండలాల వారీగా ఎన్నికల బాధ్యతలను పార్టీ ముఖ్య నాయకత్వానికి అప్పగించింది. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లు ఇప్పటికే ఎన్నికల ప్రచారం, ఓటర్లను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ అనివార్యంగా మారడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఇప్పటికే అరకు, పాడేరు నియోజకవర్గాలకు చెందిన నాయకులను బెంగళూరు పర్యటనకు తరలించింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన వారందరినీ విహారయాత్రల పేరుతో రాష్ట్రం దాటించేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 4 ప్యాకేజీలను రూపొందించగా ఒక బృందం క్రూయిజ్ ట్రిప్ కు రెడీ అయింది. వీరంతా శ్రీలంకతో పాటు ఇతర దేశాలు తిరిగి వస్తారని అంతర్గత సమాచారం. మిగిలిన ప్యాకేజీలో భాగంగా మైసూర్, ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మరికొంతమంది అరుణాచలం, తిరుత్తని, మదురై వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది. వైసీపీ చేస్తున్న క్యాంపులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తోంది అధికార కూటమి. ఓటర్లను ఎన్ని దేశాలు తిప్పినా తిరిగి వచ్చి ఓటేసేది కూటమికేనని కాన్ఫిడెంట్ గా చెప్తోంది. 150 ఓట్ల మెజారిటీ తగ్గకుండా ఎమ్మెల్సీ స్థానం గెలుచుకుంటామని కూటమి ఎమ్మెల్యేలు ధీమాగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ కూడా బల ప్రదర్శనకు రంగం సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం పెద్ద కష్టం కాదని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఆ దిశగా అవసరం మేరకు క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికలకు 18 రోజుల సమయం ఉన్నందున కూటమి వైపు ఆకర్షితులయ్యే ఓటర్లను సంరక్షించడం ఇప్పుడు కీలకంగా భావిస్తున్నారు. ఇటు కూటమి, అటు వైసీపీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా మారడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.